ఉన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా. ఉదయకాల సమయంలో మేమందరం ఈ చోట కూడి ఉండడానికి మీరు ఇచ్చిన ధన్యతకే వందనాలయ్యా. నీ వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడి మా జీవితాలను సరిచేయమని, నన్ను మీ బోరుగా వాడుకోమని, నీ నామ మహిమార్థం ఇక్కడ ఉన్న కార్యక్రమం జరిగించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. అందరికీ వందనాలండి. ఈరోజు నేను మీకు ఒక 5 వ్యక్తుల్ని గుర్తు చేయాలని ఆశపడుచున్నాను. నా యొక్క వాక్యాంశం ఏమిటంటే ట్రస్ట్ జీసస్. యేసుపై నమ్మకం ఉంచడం, విశ్వసించడం. యేసుని మనం ఎంతవరకు విశ్వాసిస్తున్నాము, ఎంతవరకు మనం మన జీవితాల్లో నమ్మకి ఉంచుతున్నాం అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన వాక్య గ్రంథం ద్వారా అందులో ఉన్న ఒక 5 వ్యక్తుల్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుచున్నాను. మనము అందరము కూడా స్కూల్కి వెళ్ళి చదువుకున్న వారమే కదండి. తెలుగు చదువుకునేటప్పుడు ఆ పుస్తకాల్లో సపోజ్ ఒక పారాగ్రాఫ్ చదువుకున్నప్పుడు ఆ పారాగ్రాఫ్లో కొన్ని ఆశ్చర్యార్థకం, క్వశ్చన్ మార్క్, కామా, ఫుల్ స్టాప్ లాంటివి ఉంటాయి కదా. అందరూ చూశారు కదా. దయచేసి అందరూ స్పందించాలి. క్వశ్చన్ మార్క్ అందరూ చూశారు, ఫుల్ స్టాప్ చూశారు, కామా చూశారు. అలాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో ఎదురైనప్పుడు ఏదైనా క్వశ్చన్ మార్క్ వచ్చింది అనుకోండి మనకి, లేకపోతే మనము ఒక కామా లాంటి సిచ్యువేషన్ మన జీవితంలో వచ్చింది, లేదా ఒక ఫుల్ స్టాప్ అంటే అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళలేని స్థితులు కనుక మన జీవితంలో వస్తే అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక క్వశ్చన్ మన జీవితంలో ఎదురైనప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక కామా వచ్చినప్పుడు ఆగిపోతున్నామా? ఆ పారాగ్రాఫ్ ఫినిష్ అవుతుంది. అక్కడ స్టోరీ ఏదైతే ఉందో మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో అక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చినా, ఆశ్చర్యార్థకం వచ్చినా, లేకపోతే కామా వచ్చినా, ఫుల్ స్టాప్ వచ్చినా దాన్ని కంప్లీట్గా చదివి ముగించాం. కానీ మన జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఒక ఆశ్చర్యకరమైన కార్యం మన జీవితాల్లో జరగాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఆగి ఆలోచించవలసిన సమయాలు, సందర్భాలు మన జీవితాల్లో వచ్చినప్పుడు మనము ఏ విధంగా దేవునిపై ఆధారపడుతున్నాం అనేది మనం ఈరోజు వాక్య భాగం ద్వారా తెలుసుకుందామండి. నేను మీకు చూపించాలని ఆశపడుతున్న వ్యక్తి అబ్రహాం గారు. మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం గారు. అందరికీ తెలిసిన వాక్యమే. నేను ఈ రోజు అయితే కొత్తగా ఏమి కూడా చెప్పట్లేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాం గారి గురించి 8 నుంచి 12 వచనాలు కనుక మనం చూసుకున్నప్పుడైతే అక్కడ ఆయన గురించి ఉంది. ఇంకా ఆది కాండము 12వ అధ్యాయంలో ఉంది, 15వ అధ్యాయం, 17వ అధ్యాయం. అందరికి అన్ని వాక్య భాగాలు తెలిసినవే. కానీ ఒకసారి మనం ఆలోచించినట్లయితే అతని గురించి, అతనికి ఉన్న ప్రధాన కారణం పిల్లలు లేకపోవడం. అంతే కదండి. ఆయనకి భార్య ఉన్నప్పటికీ 75 సంవత్సరాలు, దేవుడు పిలిచేటప్పటికీ అబ్రహాం గారి వయసు 75 సంవత్సరాలు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అందరూ ఆశపడేది గర్భఫలం. ఇక్కడ మనం ఒక చిన్న సమూహంగా కూడి ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరికి, నా జీవితంలో లేకపోతే పాస్టర్ గారి జీవితంలో, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన సమస్యతో, ఆందోళనతో, కృంగుదలతో, కొంతమంది చెప్పుకోవచ్చు, కొంతమంది చెప్పుకోలేని బాధతో, ఒక్కొక్కరు గృహ నిర్మాణం కొరకు, కొంతమంది వివాహం కొరకు, కొంతమంది బిడ్డల కొరకు, కొంతమంది చదువుల కొరకు, కొంతమంది కుటుంబం కొరకు, అనేక మంది అనేక విషయాలపై కృంగుదల, నిరాశ, నిరుత్సాహంతో జీవితాన్ని ముందుకు గడుపుతూ ఉన్నాం. ఇలా మనం ముందుకు గడుపుతూ ఉన్నప్పుడు వీటన్నిటికీ ఒక్కటే పరిష్కారం, ఒక్కటే జవాబు. మనం డిఫరెంట్ మనుషులుగా, మనం అందరం ఒకే మనిషిగా కాకపోయినా ఒక్కొక్కరికి ఉన్న ప్రాబ్లం ఒక్కొక్కటి అయినప్పటికీ కూడా సొల్యూషన్ మాత్రం ఒకే ఒక్కటండి, ట్రస్ట్ జీసస్. మనం యేసుపై నమ్మకం ఉంచితే గనక, నమ్మిక ఇచ్చిన వారికి నీ నమ్మిక చొప్పున జరిగిందని చెప్పి యేసు ప్రభు వారు సువార్త పత్రికలు మనం చదువుతున్నప్పుడు ఆ 4 సువార్తల్లో నీ నమ్మిక చొప్పున జరిగిందనే చెప్పారు. కానీ నా మహిమ వలన ఇది జరిగిందనే ఎవరికి కూడా ఆయన చెప్పినట్టు లేదు వాక్య భాగం. సో ఈరోజు మన జీవితంలో మనం ఎదురు చూస్తున్న వివాహం గురించి కానీ, గృహం గురించి కానీ, లేకపోతే ఆర్థిక పరిస్థితుల గురించి, నూతన ఉద్యోగం గురించి, ఆత్మీయ అభివృద్ధి గురించి, ఆధ్యాత్మిక అభివృద్ధి గురించి, మనం ఏ విషయం గురించి అయితే ఎదురు చూస్తున్నామో, ఉద్యోగంలో ప్రమోషన్ల గురించి, లేకపోతే ఇంక్రిమెంట్స్ గురించి అనేక సంవత్సరాలుగా యజమానుల తట్టు చూస్తున్నాం. కానీ అన్నీ ఇచ్చే దేవుని వైపు మనం ఎంతవరకు నమ్మిక ఉంచుతున్నాం అన్నది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు అబ్రహాం గారిని.
ఆయన అటు చెప్పలేదు, ఇటు చెప్పలేదు. మనము ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూసుకుంటే, నేను చదువుతున్నాను, అందరూ దయచేసి చూడండి బైబిల్ తెరిచి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక బయలు వెళ్ళెను. ఈ రోజు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్లాన్ చేసుకుని, బస్ టైం చెక్ చేసుకుని, లేకపోతే ఫలానా టైంకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్తాం. కానీ ఆ రోజు అబ్రహాం గారికి అలాంటిది ఏదైనా ఉందండి? ఫ్లైట్ లేదు, బస్ లేదు, కనీసం గుర్రం లేదు, గాడిద లేదు, ఒంటె లేదు. ఎలా వెళ్ళారో ఏమో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడు చెప్తున్నాడు, గైడ్ చేస్తున్నాడు, ఇటు వెళ్ళు, రైట్ తిరుగు, లెఫ్ట్ తిరుగు. మనకి ఈ రోజు గూగుల్ మ్యాప్ 100 కిలోమీటర్స్ నడిచిన తర్వాత రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో అని మనకి ఎలాగా మనం నడిచి వెళ్తున్నప్పుడు అయితే వెహికల్ వెళ్తున్నప్పుడు సజెషన్ ఇస్తుందో, అలా ఆ రోజు అబ్రహాం గారిని దేవుడు నడిపించారేమో, నాకైతే తెలియదు, నేను మామూలుగా చెప్తున్నాను. ఆ విధంగా ఆయన గైడ్ చేశారేమో. దేవుడు చెప్తున్న విధంగా ఆయన ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా దేవుని మీద అంతగా నమ్మకం ఉంచి ఆయన వెళ్ళిపోయినప్పుడు, ఒక సామాన్య మానవుడిగా ఉన్న అబ్రహాం గారిని దేవుడు విశ్వాసులకు జనకుడిగా ఉంచారు. ఎంత ఆశ్చర్యం అండి! ఒక్క కొడుకు లేడు ఆయనకి, ఒక్క కూతురు లేదు, అసలు సంతానమే లేని అబ్రహాం గారిలోంచి రాజులు పుడతారని, సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయని చెప్పేసి అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు. 12వ ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం గారిని పిలిచారు. 15వ అధ్యాయంలో ఆయన ఆశీర్వదించి అన్ని చెప్తా ఉంటే, నాకు పిల్లలే లేరు, నువ్వు నాకు ఏమి ఇస్తే ఏంటి, ఎంత అభివృద్ధిస్తే నేను సంతానం లేనివాడనై ఉన్నా అని చెప్పి దేవుడికి తనకున్న సమస్య ఏంటి, తనకున్న ప్రాబ్లం ఏంటనేది క్లియర్గా దేవుడికి చెప్తున్నారు అబ్రహాం గారు. చెప్తున్నప్పుడు అక్కడ అబ్రహాం గారు చెప్పిన మాటను దేవుడు కొట్టివేయలేదండి. ఆయన బయటికి పిలిచి ఆకాశాన్ని చూపించి, నక్షత్రాలను లెక్క పెట్టగలవా, నేను ఆ విధంగా నీ సంతానం చేస్తానన్నప్పుడు, నాకే ఒక్క కొడుకే లేడు, నువ్వు ఇన్ని అంటున్నావు, ఇంతమంది అంటున్నావు, రాజులు వస్తారంటున్నావు, లేకపోతే నా సంతతి అంటున్నావు, అదంటున్నావు, ఇది అంటున్నావు, నేను ఎలా నమ్మాలి? నువ్వు నాకు ఏదన్నా ఏంటది బాండ్ రాసి, లేకపోతే పలానా టైం చేసిస్తానని చెప్పేసి ఏదన్నా చేయమని అబ్రహాం గారు అడిగారండి. ఈ రోజైతే మనకి టెక్నాలజీ ఉంది కాబట్టి మనకి చాలా డౌట్లు వచ్చేస్తాయి. కానీ ఆ రోజు అబ్రహాం గారు మనలా ఏమీ ఆలోచించలేదు. దేవుడు ఏది చెప్తే దాన్ని నమ్మి విశ్వాసంతో అయినా ముందుకెళ్ళిపోయాడు. మనం రోమపత్రిక 4వ అధ్యాయం కనుక చూసుకున్నట్లయితే, ఒకసారి అందరూ తీయండి, రోమపత్రిక 4వ అధ్యాయము చివరి వచనాలండి. రోమపత్రిక 4వ అధ్యాయము 18 నుంచి 25 వరకు చూసుకున్నట్లయితే అక్కడ అబ్రహాం గారి గురించి ఉంటది. కానీ నేను 21 చదువుతున్నాను. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. అబ్రహాం గారు విశ్వసించి విశ్వాసం వలన బలం పొందారు. ఎప్పుడు? 99 సంవత్సరాలప్పుడు, 100 సంవత్సరాలప్పుడు, 100 సంవత్సరాలప్పుడు. దేవుడు పిలిచింది 75 సంవత్సరాలు అయితే ఆయన విశ్వాసంతో ఎదురు చూశారు 25 సంవత్సరాలు కూడా. ఏ రోజు కూడా ఎక్కడ వెనక్కి తగ్గినట్టు లేదు. అందుకనే దేవుడు ఆయన్ని విశ్వాసులకు జనకుడిగా, ఎంత ఆశ్చర్యం అండి! మీరు ఆలోచించండి, ధ్యానం చేయండి. మీరు ఉన్న సమయంలో ఒకసారి అబ్రహాం గారు కూడా మనలాంటి మనిషినండి. ఆయన దేవునిపై ఉంచిన నమ్మకాన్ని బట్టి దేవుడు ఆయనకి ఇచ్చిన స్థానాన్ని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విశ్వాసులకు జనకుడిగా, ఒక తండ్రిగా ఆయన్ని నియమించి ఉన్నారు. మనం కూడా దేవుని మీద అంతటి విశ్వాసం, అంతటి నమ్మకం మనం ఉంచి ఆ రోజు అబ్రహాం గారిని గైడ్ చేసిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను గూగుల్ మ్యాప్ కంటే మంచిగా గైడ్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మన జీవితాలను పట్టుకెళ్ళి గూగుల్ మ్యాప్లో ఎత్తుకుంటున్నాం, కానీ వెళ్ళవలసిన డెస్టినేషన్ కోసం దేవుని చేతిలో పెట్టి కనుక మనం వెళ్తే, అబ్రహాం గారిని నడిపించిన దేవుడు ఈ రోజు మిమ్మల్ని నన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆకాశ నక్షత్రాలను చూడు, ఆ విధంగా నీ సంతానాన్ని చేస్తానన్నప్పుడు అబ్రహాం గారికి ఆశ్చర్యం కలిగి ఉందేమో, కానీ అయినప్పటికీ కూడా ఆయన దేవునిపై ఉంచిన నమ్మకాన్ని బట్టి ఆయన పొందుకోగలిగాడు.
ఇక నేను మీకు చెప్పాలనుకున్న అంశం, వెన్ వి వండర్ వీ కెన్ ట్రస్ట్ జీసస్. మన జీవితంలో ఎలాంటి ఆశ్చర్యకరమైన కార్యాలు జరగవు అని మన చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని అన్నప్పటికీ కూడా, అబ్రహాం గారి జీవితంలో జరిగించిన దేవుడు ఈ రోజు నా జీవితంలో జరిగించడానికి సమర్థుడని మనం విశ్వసించి, విశ్వాసం వలన మనం బలాన్ని పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ లోకంలో అనేక మంది మనల్ని వెనక్కి నెట్టేవారుగా, లేకపోతే మనల్ని కృంగదీసేవారుగా ఉన్నప్పటికీ కూడా మనం విశ్వాసం వలన బలాన్ని పొందుకోవాల్సిన వారమై ఉన్నాము. ఇక రెండో వ్యక్తి దగ్గరికి నేను వస్తున్నానండి. ఆయన పేరు ఏలియా గారు. ఏలియా గారి గురించి మనం మంచిగా చదువుతున్నాము, వింటున్నాము. ఇప్పుడు మన బైబిల్ క్విజ్ ద్వారా అదే లాస్ట్ వీక్ అంతా చూసుకున్నాం కదండి. ఆయన మొదటి రాజుల గ్రంథము 17, 18, 19 3 అధ్యాయాల్లో మనకి బాగా కనిపిస్తారు. ఆయన ఎలాంటి ప్రవక్త అంటే రోషము కలిగిన ప్రవక్త, ఆకాశం నుండి అగ్నిని దింపిన ప్రవక్త. ఆయన ఒక్క ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మరలా ఆయన ఒక్క ప్రార్థన చేస్తే ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన పంటనిచ్చింది. అక్కడ ఉన్న ప్రజలందరూ మంచిగా ఉండడానికి కృప చూపించాడు దేవుడు. ఒక్క మనిషి చేసిన ప్రార్థన. యాకోబు పత్రిక 5:19 ఉంటది కదండి. ఏలియా గారు మన వంటి స్వభావం గల మనుష్యుడు ఒక ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది, మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షం వచ్చింది, ఇంకొకసారి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చింది, ఆ కట్టెల మీద పేర్చి ఉన్న మాంసాన్ని అంతటిని దహించి వేసింది. అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇశ్రాయేలు దేవుడే తప్ప వేరే దేవుడు ఈ భూమి మీద లేడని చెప్పేసి నిరూపించిన ప్రవక్త అండి. అంతటి ప్రవక్త ఆయన కూడా మనలాంటి మనిషే కదండి. ఆయన ఒంటరితనంగా ఉన్నప్పుడు మనలాగే ఆలోచించాడు. ఈ రోజు మనం మన కుటుంబాలకు దూరంగా ఒంటరిగా ఉంటున్నాం. ఒక్కొక్కసారి ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు మన మీద ప్రయోగించే బాణం, చచ్చిపోయి ఇంకెందుకు నీ జీవితం, ఏం సాధించే నువ్వు, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డావు, ఆనందం వెనకాల చూసుకుంటే బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, సరైన ఇల్లు లేదు, సరైన ఉద్యోగం లేదు, కుటుంబంతో కలిసి జీవించే యోగ్యం లేదు, ఇక్కడ ఎందుకు నువ్వు కష్టపడుతున్నావు, చచ్చిపోయి ఇంకా అని చెప్పేసి అలాంటి ఆలోచనలు మనలో ప్రేరేపించరండి. ఇక్కడ మనం మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం కనుక చూసుకుంటే 17, 18, 19 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ధ్యానం చేసుకోండి. ఏలియా గారు చేసిన కార్యాలన్నీ ఉంటాయి అక్కడ. ఇక్కడ 19వ అధ్యాయం నుంచి చదువుతున్నాను. 1 నుంచి కనుక మనం 4 వరకు చూసుకుంటే, అంతకు ముందు జరిగిన సందర్భం ఏంటంటే, అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఎవరు దేవుడో తెలియక సతమతమవుతున్నారు. అటు బయలుకి అర్పణలు అర్పించేస్తున్నారు, దేవునికి బలిపీఠం దగ్గర అర్పణలు అర్పించేస్తున్నారు. అలా 2 తలంపుల మధ్య ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోతున్నప్పుడు ఏలియా గారు రోషం కలిగిన దేవుని ప్రవక్తగా అక్కడ ఉండి, మీరు ఇంకెన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య ఉంటారో రండి తేల్చేసుకుందాం, మీరు సమర్పించే బయలు నిజమైన దేవుడా, లేకపోతే నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆయన నిజమైన దేవుడా, తేల్చుకుందాం రండి అని చెప్పేసి అక్కడ వాళ్ళకి ఇచ్చిన సవాల్ ఏంటంటే, 2 పశువుని తీసుకురండి, మనం వధిద్దాము. ఏ దేవుడు ఆకాశం నుంచి అగ్నిని పంపించి దహిస్తాడో, ఏ దేవుడైతే అది స్వీకరిస్తాడో ఆయనే నిజమైన దేవుడు అంటే అందరూ ఒప్పుకున్నారు. 2 పశువుని తీసుకొచ్చారు, వధించారు. బయలు ప్రవక్తలు అందరూ కూడా వాళ్ళ బయలుకు ప్రార్థనలు చేశారు, యాచనలు అన్నీ చేశారు. పొద్దున్న సాయంత్రం వరకు శూలాలతో శస్త్రాలతో కోసుకున్నట్టు 18వ అధ్యాయం మొత్తంలో అవే ఉంటది. అలా జరిగినప్పుడు బయలు అయితే తిరిగి రాలేదు, ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కాదు కాబట్టి. ఇశ్రాయేలు ప్రజలు, బయలు ప్రవక్తలు అందరూ చూస్తుండగా ఇక్కడ ఏలియా గారు చేసిన ప్రార్థన, ఆకాశమునకు భూమికి సృష్టికర్తమైన దేవ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవ, తండ్రివైన దేవ అని ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఆయన బలి పశువుని కాల్చిన తర్వాత ఆయన అక్కడున్న బయలు ప్రవక్తలందరినీ చంపించేశారు. ఈ విషయం తెలుసుకున్న యెజబేలు, ఆహాబు భార్య అయిన యెజబేలు గారు ఏలియాకి ఒక వర్తమానం పంపింది. రేపు సాయంత్రం ఈ టైంకి నువ్వు ఉండవు, ఇంతమందిని చంపించేసావు, నా ప్రవక్తలందరినీ చంపించేసావు, సో రేపు సాయంత్రం ఈ టైంకి నువ్వు ఉండవు అని చెప్పి ఒకే ఒక్క మాట అండి. ఇంత గొప్ప ప్రవక్త ఒకే ఒక్క మాట వింటాడింది. ఒక యెజబేల్ అనే ఒక రాజు యొక్క భార్య యెజబేలు అంటే,
ఆమన్న ఒక్క మాట, ఒక దూతని పంపించి రేపు సాయంత్రం నువ్వు ఉండో చచ్చిపోతావు, మరణం అయిపోతావు అంటే ఈయన ఇంకా అంత పెద్ద రోషం కలిగిన వ్యక్తి. ఎవరి దగ్గర ఎక్కడి నుంచున్నా కూడా అతని డైలాగ్ ఏంటంటే, ఫస్ట్ డైలాగ్, నేను ఎవరిని సన్నిధిని నిలవబడి ఉన్నాను అంటారన్నమాట. అంత పెద్ద డైలాగ్ చెప్పి ఆయనకి ఒక్క మాట వినపడేసరికి మరణాపేక్ష వచ్చింది. 19వ అధ్యాయం, మొదటి రాజులు 19వ అధ్యాయము 4వ వచనం మనం చూసుకున్నట్లయితే, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఇలా ఈ రోజు ఇక్కడ ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు లేరా? చాలు ప్రభా, నేను ఇంకా అసలు ఏం పడలేకపోతున్నాను, చాలు, ఇంకా నా దగ్గర తీసుకెళ్ళిపో, చచ్చిపోదాం అంటే నరకంలోకి వెళ్ళిపోతాను, నా భయం నాకు ఉంది కాబట్టి నువ్వే నేను చంపేయని చెప్పి ఎవరు ప్రార్థన చేసిన వాళ్ళు లేరంటారా? అనేక మంది క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు నన్ను చంపే ప్రభా అని ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు మనం చూస్తాం, కానీ ఏదైనా ఒక చిన్నపాటి శోధన, ఒంటరితనం మన దగ్గరికి వచ్చినప్పుడు, అంత పెద్ద ప్రవక్త అంత మరణాపేక్ష గురించి ఆయన లోన్లీగా ఫీల్ అయినప్పుడు, ఒంటరితనంగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి చేస్తున్న ప్రార్థన మరణాపేక్షతో, ఇంత మట్టుకు చాలు, నన్ను చంపేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం ఒంటరిగా ఫీల్ అయినప్పుడు మనం చేయాల్సిన పని, వీ కెన్ ట్రస్ట్ జీసస్. వెన్ వీ ఫీల్ ఎలోన్ అంటే ఒంటరిగా ఉన్నప్పుడు వీ కెన్ ట్రస్ట్ జీసస్. మనం దేవుని మీద నమ్మకం ఉంచవలసిన వారమై ఉన్నాము. మనము మన జీవితంలో ఏలియా గారి వలె ఎన్నో అద్భుత కార్యాలు చూసిన వారమే. మన చిన్నతనం నుంచి, లేకపోతే మన జీవితంలో డాక్టర్స్ కానీ లేకపోతే ఎవ్వరు జరగవన్న కార్యాలు మన కుటుంబాల్లో మనం చూసిన వారమే కదండి. ఎన్నో అద్భుతాలు మనం చూసి ఉన్నాం. అయినప్పటికీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనము దేవునిపై నమ్మకాన్ని ఉంచవలసిన వారమై ఉన్నాం. అలా మరణాపేక్షతో ప్రార్థన చేసిన ఏలియాని దేవుడు చంపేశారండి. ఆయన ఇంకా ఆహారం పెట్టి దేవదూతల చేత పరిచర్య చేయించి ఆయనకి ఇంకొక 40 దినాలు రేత్రింబగళ్ళు నడిపించి దేవుని పర్వతం దగ్గరికి తీసుకెళ్ళి ఆ దేవుడు మాట్లాడి మరలా ఇంకొక ప్రవక్తను అభిషేకించడానికి ఆ దేవుని చిత్తం ఏదైతే ఉందో అదంతా కూడా ఏలియా గారి ద్వారా చేయించుకుని ఉన్నారు. ఈ రోజు మన జీవితంలో ఎలాంటి ఒంటరితనంతో మనం పోరాడుతున్నామో నాకైతే తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన మైండ్ సెట్తో ఉంటాం. ఒక ఆలోచన అంతా డబ్బు మీద ఉండొచ్చు, ఒకరి ఆలోచన కుటుంబం మీద ఉండొచ్చు, కానీ మన ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు, మన స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడు, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక్కటే మాట చెప్తున్నాడు, నా మీద నమ్మకం ఉంచు, నా మీద నమ్మకం ఉంచు, నేనున్నాను నీకు కార్యం చేయడానికి నేనున్నానని ఆయన మనతో చెప్తున్నారు. నేను ఇప్పటివరకు 2 మాటలు చెప్పానండి. అబ్రహాం గారిని చూపించాను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం చేసే క్రియల వల్ల మనకి నీతి రాదండి. మనం దేవుని మీద ఉంచిన నమ్మకాన్ని బట్టే మనల్ని నీతిమంతులుగా దేవుడు తీరుస్తున్నారు. మనము మన జీవితంలో ఒక ఆశ్చర్యము, ఒక అద్భుతము, అందరికీ ఒక ఆశీర్వాదకరంగా మనం ఉండాలంటే మనము దేవుని మీద నమ్మకం ఉంచవలసిన వారమై ఉన్నాం. మన ఒంటరితనంలో ఏలియా గారి వలె మనం దేవుని మీద ఆధారపడి జీవించవలసిన వారమై ఉన్నాము. ఇక 3వ వ్యక్తి దగ్గరికి నేను వస్తున్నానండి. ఆయన నెబుకద్నెజరు. ఈయన ఒక రాజ్యానికి రాజుగారు. ఆయన ఇశ్రాయేలు ప్రజలు కాదు, ఆయన అన్యుడైన రాజు. మనము ఇక్కడ వాక్యం కనుక చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు గారి గురించి మనకి కనపడుతుంది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు కనుక మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ స్టార్టింగ్ 1 నుంచి 3 వరకు రాజుగారు చెప్తారు ఏంటంటే, ఇవన్నీ కూడా దేవుడి వల్ల కలిగినాయి, ఈ అద్భుతాలు సూచనలు అన్నీ కూడా నేను వివరించాలనుకుంటున్నాను అని చెప్పేసి అంత మాని చెప్తారు. 4 నుంచి తర్వాత చూసుకున్నట్లయితే 18 వరకు ఆయన ఒక కళ అంటారండి. ఒక కళ వస్తుంది ఆయనకి. ఒక చెట్టు ఉంటుంది. ఆ కళభావం ఏంటంటే, ఒక చెట్టు ఉంటుంది, చెట్టు ఆకాశాన్ని అందిపుచ్చుకునే అంత పెద్దగా మహాబ్రహ్మాండమైన వృక్షం ఒకటి ఉంటుంది. ఆ చెట్టుకి చాలా ఆకులు, కాయలు, పండ్లు అన్నీ ఉంటాయి.
భూమి మీద ఉన్న ప్రజలందరూ తినడానికి సరిపోయిన ఆహారం ఆ చెట్టుకు ఉంటదంట. అటువంటి కలగన్నప్పుడు అతనికి ఆ కలభావం ఏంటో అర్థం కాలేదు. అప్పుడు అక్కడున్న వారందరినీ పిలిచారు, కానీ ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోయారు ఆ కలభావాన్ని. కానీ ఒకే ఒక్కరు ఉన్నారు అక్కడ, దానియేలు గారు. ఆయన పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగి ఉన్నారని అప్పటికి ఆ రాజ్యంలో అందరికీ తెలిసిన వ్యక్తిగా ఆయన ఉన్నారు. అతన్ని పిలిచారు. ఆ దానియేలు గారు వచ్చి ఒక గంట సేపు అతి విస్మయం నొందాడంటండి. దానియేలు 4వ అధ్యాయము 19వ వచనంలో ఒక గంట సేపు అతి విస్మయము నొంది మనస్సునందు కలవరపడగా, దానియేలు గారికి ఆ కల గురించి రాజు వివరించినప్పుడు అతి విస్మయం పొంది గంట సేపు సైలెంట్ అయిపోయాడంట. అప్పుడు రాజు అంటున్నాడు, ఈ దర్శనం వలన కానీ దాని భావం వలన కానీ నీకు కలవరపడవద్దు. దాని భావం ఏంటో దయచేసి నాతో చెప్పు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని చెప్పలేకపోతున్నారు, దయచేసి నువ్వు నాతో చెప్పు అని చెప్పి అడిగినప్పుడు ఆ కళ గురించి దానియేలు గారు వివరించినట్టుగా మనం చూస్తున్నాం. మీరందరూ ఈ 4వ అధ్యాయాన్ని ధ్యానం చేయండి. అక్కడ నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. అక్కడ దానియేలు గారు చెప్పిన అంశం ఏంటంటే, ఆ మహావృక్షము నీవే రాజు, ఆ చెట్టు కొమ్మలు ఇవన్నీ కూడా నీ ఘనత, నిన్ను గురించి ఈ వృక్షము నిన్ను సూచిస్తుంది. ఆ కళలో అతనికి వచ్చింది ఏంటంటే, తర్వాత ఆకులు చెట్లు కొమ్మలన్నీ నరికేసి మొద్దుంచమనేసి ఉంటది. అదేంటంటే, ఎప్పుడైతే నీకు ఈ ఆలోచన వస్తుందో, లేకపోతే ఒకలాంటి గర్వపు మనసు నీలోకి వస్తుంది, ఇదంతా నా వల్లే కలిగిందని, ఆ టైంలో నీ రాజ్యం నీ చేతి నుంచి ఉండదు అని చెప్పేసి దానియేలు మొత్తం అంతా కలభావాన్ని వివరించి తన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. దానియేలు గారు వెళ్ళిపోయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మనం 30వ వచనం చూసుకుంటే కనుక 29లో 12 నెలలు గడిచిన పిమ్మట అని ఉందండి. 30వ వచనంలో రాజు అనుకుంటున్నాడు, బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు కూర్చుని ఎవరికి చెప్పట్లేదు, తన లోపల తను ఆలోచించుకుంటున్నాడు. ఏమంటే, ఇదంతా నాదే కదా, నేనే కదా కట్టాను ఇంత పెద్ద రాజధాని నగరాన్ని, ఇదంతా నాది నాది అని తనలో తాను ఒక్క ఆలోచన ఆలోచించాడు. గర్వపు ఆలోచన తన హృదయంలో కలిగింది. నెక్స్ట్ 31వ వచనంలో రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చాను, ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పారు. ఇక్కడ రాజుగారికి గర్వపు హృదయం వచ్చినప్పుడు దేవుడు ఆయన ఉన్న స్థానం నుంచి తొలగించి అక్కడ ఉన్న ప్రజలే తరిమే విధంగా ఆయనకి అలాంటి స్థితి వచ్చినప్పుడు రాజుకు నెబుకద్నెజరు మంచుకు తడిశాడు, వర్షానికి తడిచాడు, ఎండకి ఎండిపోయాడు, పశువులు తినే ఆహారాన్ని తిని అలా అడవిలో ఉన్నప్పుడు 7 కాలాలు అయిపోయిన తర్వాత అంటే ఆయనకి 7 కాలాలు అయిపోయిన తర్వాత ఏమొచ్చింది? ఆ సమయం 36వ వచనం, ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చింది. అన్ని వచనాల నుంచి చదవట్లేదండి, సమయానుకూలతను బట్టి. మీరు అందరికీ తెలిసిన వాక్యమే కదా అని నేను చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఎవరికైనా అర్థం కాకపోతే కనుక అడగండి, నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఆయనకి బుద్ధి వచ్చిందంటండి. మనం చేసే తప్పిదాలను బట్టి, ఒక్కొక్కసారి మనం చేసే తప్పుడు నిర్ణయాలను బట్టి, తప్పుడు ఆలోచనలు బట్టి మనము పతన స్థితిలోనికి వెళ్ళిపోతాము. పతన స్థితిలోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉండిపోమని దేవుడు అనట్లేదండి. ఆ స్థితిలో కూడా ఆయన మీద నమ్మకం ఉంచితే గనక ఆయన తిరిగి మన పూర్వపు స్థితి కంటే ఘనమైన స్థితిని మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన సమర్థుడు. ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన మనల్ని స్థిరపరచడానికి, బలపరచడానికి ఆయన అయితే సమర్థుడు. కానీ మనం ఇంత పడిపోయిన తర్వాత ఎవడు చూస్తారు నన్ను, ఎవరు నన్ను సహాయం చేస్తారు? ఎవరు? రాజుగా ఉన్నప్పుడు ఒక మాట చెప్తే 100 మంది వచ్చి ఆయన ముందు నుంచి ఉంటారు, ఏ పని అంటే ఆ పని చేస్తారు. ఇప్పుడు అడవిలో ఒక
గడ్డి మేస్తా ఉన్న రాజు ఏదైనా మాట చెప్తే పక్కనున్న పశువులే వింటాయా? వినవు. అలాంటి రాజు ఇప్పుడు పడిపోయిన స్థితిలో, పతనం అయిపోయిన స్థితిలో ఉన్న రాజుగారికి బుద్ధి వచ్చిందంటండి. మరి మనం ఎలాంటి స్థితుల్లో పడిపోయి ఉంటున్నాము? మనం కూడా బుద్ధి తెచ్చుకొని, దేవా నీవే నా జీవితంలో కార్యం చేయగలడానికి సమర్థుడివి, నేను నీ యందు నమ్మిక ఉంచుచున్నాను, నిన్ను విశ్వసిస్తున్నాను ప్రభువా, నా జీవితంలో కార్యం చేయి, నేను పతనంలో ఉన్నాను ప్రభువా, నన్ను ఫలింప చేయి అని చెప్పి రాజుగారు నెబుకద్నెజరు అయిన అన్యుడైన ఇశ్రాయేలు ప్రజలు కాదు, అలాంటి అన్యుడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన రాజ్యాన్ని ఇచ్చారంట. రాజ్యాన్ని ఇవ్వడమే కాదు, 36వ వచనము చివరి మాట చదువుతున్నాను చూడండి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొందితిని. ముందు ఏదైతే ఘనత ఉందో దానికంటే ఎక్కువ ఘనతగా దేవుడు నిలవబెట్టారు. ఎప్పుడు అంటే దేవుడే ఇవన్నీ చేస్తాడు. ఆయన ఎవరిని ఏ స్థానంలో నిలవబెట్టాలో, భూమి మీద అన్నిటికీ కూడా దేవుడు ఒక్కడే రాజ్యము అనుగ్రహించువాడు, ఆయనే పరిపాలన చేయువాడు, ఆయనే. 35వ వచనం చూడండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. మనం గ్రహించవలసిన విషయం, దేవుడు తన చిత్తం చొప్పున మన జీవితాల్లో ప్రతి జరిగిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడూ సమర్థుడు కాడు. మనం గ్రహించవలసిన విషయం, ఆయన చిత్తం చొప్పున ఆయన జరిగిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను, నీ చిత్తం చొప్పున నన్ను మరలా స్థాపించు, నన్ను మరలా నిలవబెట్టు, నీ చిత్త ప్రకారము నన్ను నీ పరిచర్యలో వినియోగించుకో, నీ వాసించిన రీతిలో నేను చేయలేకపోతున్నానేమో, నన్ను మరలా సరిచెయ్యి, నమ్మిక ఉంచటానికి విశ్వసించడానికి నీవే నాకు బలాన్ని అనుగ్రహించు అని మనము ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాము. రాజుగా ఉన్నప్పుడు గర్వంతో ఆయన పతనానికి వెళ్ళిపోయినా కూడా దేవుడు ఆయన చేసిన, ఆయనకు వచ్చిన బుద్ధిని బట్టి ఆయన రాజ్యాన్ని మరలా స్థిరపరిచారు. ఇక్కడ అన్యుడిగా ఉన్న వ్యక్తిని కూడా దేవుడు విడిచిపెట్టలేదే. ఒక విశ్వాసగా సంఘంలో మనం అనుదినము ఆయన సేవించడానికి వస్తున్న మనల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నా జీవితంలో ఏ కార్యాన్నైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా, పతనమైపోయిన స్థితిలో ఉన్నా ఫలింప చేయడానికి, తిరిగి చిరుగురు పెట్టించడానికి ఆయన అయితే సిద్ధంగా ఉన్నాడు. మన నమ్మిక ఏ విధంగా ఉన్నదన్నది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. when we feel powerless we can trust Jesus. when we feel powerless, పవర్ లేనప్పుడు మన దగ్గర కూడా మనము దేవుని మాత్రమే నమ్మిక ఉంచాలి. దేవుని మీద మన నమ్మకాన్ని పెంచుకోవాలి తప్పించి వాళ్ళని చూసి వీళ్ళని చూసి కూడా మనం ఇంకా దిగజారిపోయే వారుగా మనం అయితే ఉండకూడదు. నేను 3 వ్యక్తులను చూపించాను. ఇంకా 4వ వ్యక్తిగా నేను మీకు చూపించాలనుకున్న వ్యక్తి హిజ్కియా గారండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో మనకి హిజ్కియా గారు కనిపిస్తారు. అక్కడ ఆయనకి ఒక రోగం వస్తుంది. ఒక రోగం వచ్చి, మరణకరమైన రోగం వచ్చింది, నీళ్ళు నువ్వు చక్క పెట్టుకొని నువ్వు చచ్చిపోతున్నావు అని ప్రవక్త వచ్చి చెప్పేసి వెళ్ళిపోతారు. మనకు గనక అలాంటిది ఏదన్నా ప్రవక్త కానీ లేకపోతే ఏ పాస్టర్ గారన్నా వచ్చి చెప్తే ఆ నెక్స్ట్ మినిటే మనకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, మనం చనిపోతాం. నెక్స్ట్ మినిట్ మనం ప్రార్థన చేస్తామా? ఇక్కడ హిజ్కియా గారు ఆయన మనలాగా బీపీ షుగర్లు పెంచుకోకుండా ఆయన ఏం చేశారంటే ప్రార్థన చేశారు. సమస్తము తారుమారు చేయగల దేవునికి, సమస్త క్రియలు జరిగించు దేవునికి ఆయన ప్రార్థన చేశారు. ఏమనంటే గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని, నీ సన్నిధిలో యథార్థ హృదయుడినై నేను ఎలా ఉన్నాను ప్రభువా, ఒకసారి జ్ఞాపకం చేసుకో, నిన్నే నమ్ముతున్నాను, నీవే నాకు ఆధారం అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసిన ప్రార్థన మనము అనేక సందర్భాల్లో మనం వాక్యాలు విని ఉన్నాము. ఇవేమి మనకి కొత్త వాక్యాలు అయితే కాదు, ఎన్నో సంవత్సరాలుగా మనం వింటున్నాం. కానీ అక్కడ ఆయన ఇచ్చిన నమ్మిక మనం ఇక్కడ గ్రహించవలసిన వారమై ఉన్నాము. అతనికి ఎలాంటి ఆశ అయినా ఉందంటారా? నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పాడు అతను వచ్చి. ప్రవక్తలు చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ ప్రవక్త నోటి నుంచి వచ్చింది స్థిరపరిచేవాడు దేవుడు.
అలాంటి ప్రవక్త వచ్చి నువ్వు చచ్చిపోతున్నావు రేపని చెప్పాడు. నీ ఇల్లు ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా, ఏమన్నా ఆస్తిపాస్తులు ఉంటే నీ కొడుకులకి వీలునామా రాసి అని చెప్పేసి వెళ్ళిపోయాడేమో ఇల్లు చక్క పెట్టుకోమనేసి. అలాంటి స్థితిలో అతను ఆ వీలునామాలు ఏమీ రాయకుండా, తను ఏమీ చక్క పెట్టుకోకుండా తను చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే ప్రార్థన. నమ్మకం ఉంచాడు దేవుని ఎడ, ఆయన్ని విశ్వసించాడు. ఆ సమయంలో కూడా మరణ పడక మీద ఉన్న, ఇంకా చనిపోతా ఉంటే ఇంకా అదే కదా చివరి స్టేజ్ లో ఎంతమంది ప్రార్థన చేసి బ్రతికిన వాళ్ళు లేరండి? ఎంతమంది లేరు? మన జీవితాల్లో మనం చూడలేదా? రియల్ గా బయట పెట్టేసి ఇంకా శ్మశానానికి తీసుకెళ్లే దారిలో యేసుప్రభు వారు తిరిగి లేపిన వాళ్ళు ఉన్నారు. మన ఊర్లలో ఎంతమంది శ్మశానానికి వెళ్ళేటప్పుడు తిరిగి బ్రతికిన వారు ఉన్నారు. బయట పెట్టిన వారు ఎంతమంది బ్రతికిన వారు ఉన్నారు. కానీ మన నమ్మిక ఎంతవరకు ఉంచుతున్నాం? ఇక్కడ హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన అటు ఇటు చూడలేదు, దేవుని వైపు చూశాడు, నమ్మికించాడు. దేవుడు నా జీవితంలో చేస్తాడని ఒక నమ్మికతో ఆయన ప్రార్థన చేశాడు. నమ్మకపోతే మనం ఏమన్నా చేయగలుగుతామా? ఆయన ఖచ్చితంగా చేయగలడని నమ్మకించాడు కాబట్టి యథార్థ హృదయంతో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి దేవుడు జవాబుగా 15 సంవత్సరాల ఆయుష్నిచ్చారు. వెన్ వీ నీడ్ హోప్ వీ కెన్ ట్రస్ట్ జీసస్. మన జీవితంలో ఎలాంటి ఆశ లేనప్పుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారు. కానీ ఈ ఆశలు మనం ఈ లోకంలో తీర్చుకోలేము. చాలా ఆశలు పడతా ఉంటాం కానీ తీర్చుకోలేని స్థితిలో మనం ఉన్నప్పుడు మన ఆశ తీర్చడానికి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. ఆయన మన నుంచి కోరుకునేది 1,00,000 రూపాయలు నాకు కానుకగా ఇవ్వు, లేకపోతే నాకు ఒక చర్చ్ కట్టించు, పలానా ప్లేస్కి వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏమీ లేవు, నువ్వు వెళ్ళి ఒక పెద్ద పాలరాతి మందిరం నిర్మించని చెప్పి ఆయన మన నుంచి ఏమీ ఆశపడట్లేదు. ఆయన మన నుంచి కోరుకునేది 1 రూపాయి కాదు, బంగారం వజ్రాలు కాదు. విశ్వాసం ఉంచండి, నమ్మిక ఉంచు. నీ జీవితంలో నువ్వు ఆశపడిన ప్రతిదీ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నానని దేవుడు చెప్తున్నారు. ఈ రోజు మనం ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాము? ఆశలు నెరవేర్చుకోలేని స్థితిలో మనం ఉన్నాము. కానీ మన ఆశ ప్రతిదీ నెరవేర్చడానికి ఆయన అయితే సమర్థుడు. ఆ ఆశ ఆయన మీద పట్టుకొని ఆయన నెరవేరుస్తాడు. ఆయన మన జీవితంలో తను అనుకున్నది నెరవేరుస్తాడని చెప్పేసి మనం ఆయన మీద ఆధారపడి జీవించవలసిన వారమై ఉన్నాము. ఇక చివరిగా నేను ఒక స్త్రీని చూపించి నా వర్తమానాన్ని నేను ముగించాలనుకుంటున్నానండి. ఇప్పుడు వరకు 4 వ్యక్తులను చూసాము. 4 మగవారే, అందరూ బలమైన వారు, లేకపోతే అన్యులైనప్పటికీ కూడా దేవుడు వారి జీవితాల్లో చేశారు కార్యం. ఒకవేళ బలహీనమైన స్త్రీ విషయంలో దేవుడు కార్యం చేయడానికి సమర్థుడు కాడంటారా? ఆయన సమర్థుడు. ఎవరి జీవితంలో అయినా బలహీన స్థితిలో ఉన్నా, బలమైన స్థితిలో ఉన్నా, నిరాశలో ఉన్నా, కృంగుదలలో ఉన్నా, లేకపోతే అన్ని ఉండి కూడా మనశ్శాంతి లేకపోయినా కూడా ఏ విషయంలో అయినా మనం చేయవలసింది నమ్మకం ఉంచడము, కార్యం చేసేది ఆయనేనండి. నేను ఇప్పుడు మీకు చూపించబోయే స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ అండి. ఆమె మార్కు సువార్త 4వ అధ్యాయం మనం 5వ అధ్యాయంలో 25 నుంచి 34 వరకు కనుక మనం చూసుకుంటే ఆ స్త్రీ కనిపిస్తుంది అక్కడ మనకి. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వరకు ఇక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ గురించి దేవుడు ఆవిడ పట్ల చేసిన కార్యాన్ని గురించి కనిపిస్తుంది. నేను చదువుతున్నాను, అందరూ తీసి చూడండి బైబిల్. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమెకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 12 సంవత్సరాలు. మనిషికి ప్రాణం ఏంటండి? రక్తము కదా. అలాంటిది స్త్రీలకి స్త్రీ ధర్మము ప్రతి నెల ఒక 3 days లేదా 5 days లేదా 1 week రక్తస్రావం అనేది జరుగుతుంది. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి అలా జరుగుతున్నప్పుడు ఎన్ని డేస్ అయితే జరుగుతుందో అన్ని డేస్ కూడా స్త్రీ బలహీనంగా వీక్ అయిపోతూ ఉంటారు. అలాంటిది 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావంతో బాధపడుతుందంటండి. ఊరి బయట ఉండవలసిన స్త్రీ ఆమె. అలాంటి స్త్రీ
ఎన్నో వైద్యుల చేత తిప్పలు పడిందంట. తనకున్న డబ్బునంతా ఖర్చు పెట్టుకుంది. వైద్యుల చుట్టూ తిరిగింది. ఇక్కడ హాస్పిటల్ అంటే ఇక్కడ, అక్కడంటే అక్కడ, ఎక్కడంటే అక్కడికి వెళ్ళింది. ఏ మందులంటే ఆ మందులు వాడింది. తిప్పలు పడ్డది. కానీ వైద్యము ఆమెకి అందలేదు. ఆమె రక్తస్రావ రోగం నుంచి ఆమెకి విడుదల రాలేదు. కానీ ఆమె విన్నది చూడండి, 27వ వచనం. ఆమె యేసును గూర్చి విన్న ఆమె ఊరుకోలేదండి. రోమపత్రికలో కూడా ఉంటది కదా, వినుట వలన విశ్వాసం కలుగును. ఆమె అక్కడ యేసును గూర్చి ఉన్నది, విశ్వాసం కలిగింది. ఇంకెవడో నా జీవితంలో ఏ వైద్యుడు నాకు సహాయం చేయలేదు, ఎన్ని మందులు వాడినా నాకు ఉపయోగం లేదు, నాకు ఈ తిప్పలు నేను ఇంకా పడలేను, ఒక్కసారి నేను యేసు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నేను బాగుపడతానని తనలో తాను అనుకుంది. తనకి సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? రక్తస్రావ స్త్రీని ఎవరు ముట్టుకోరండి. ఈ రోజుల్లో కూడా చాలా ప్రాంతాల్లో ఎవ్వరు ముట్టుకోరు. రక్తస్రావం ఉన్నప్పుడు స్త్రీని చాలా దూరంగా పెడతారు, ఊరి బయట పెడతారు. అలాంటిది ఆ రోజుల్లో 2025 సంవత్సరాల క్రితం జరిగిన సంభాషణ ఇది. అలాంటి దూరంగా వెలుపల, ఊరికి వెలుపల ఉండాల్సిన ఆమె యేసుని గూర్చి విన్నది. వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే చనిపోయిన వారు బ్రతుకుతున్నారు, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు పనిచేస్తున్నాయి, చెవిటి వారు వింటున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారని యేసు గురించి, ఆయన చేసిన కార్యాల గురించి అందరూ చెప్పుకుంటుంటే, ఈయన కూడా నా జీవితంలో నేను ఒక్కసారి ఆయన్ని ముట్టుకుంటే ఆయన తెలియకుండా నా జీవితంలో కూడా కార్యం జరుగుతుందని ఆమె అనుకున్నది, విశ్వసించింది, విన్నది. విని అక్కడితో విడిచిపెట్టేసి ఊరుకోలేదండి. ఆమె ఎవరిని ముట్టుకోని స్థితిలో ఉన్నప్పటికీ కూడా జన సమూహంలో ఆయన వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళిందో ఏమో. పెద్ద పెద్ద మినిస్టర్స్ వీళ్ళు వెళ్ళినప్పుడు కాన్వాయ్స్ వెళ్తూ ఉంటాయి కదా, వెళ్ళినప్పుడు మనం దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతామా? ఒక సామాన్య మనుషులుగా మనము వాళ్ళు వెళ్తున్నప్పుడు బిల్డింగ్ పైకి ఎక్కి చూడడం తప్పించి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అవ్వదు. మనం ఏమన్నా ఊరు సర్పంచ్ కానీ లేకపోతే ఆ రాష్ట్రానికి సీఎం కానీ వెళ్తే వాళ్ళు వెళ్తున్నప్పుడు మనం కూడా వాళ్ళ పక్క నుండి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అవుతుంది. కానీ ఇక్కడ ఒక సామాన్య స్త్రీ, ఒక రోగంతో ఉన్న స్త్రీ, బహిష్కరింపబడిన ఒక స్త్రీ ఆయన వెళ్తున్నప్పుడు మరి ఎంత ధైర్యం చేసి వెళ్ళిందో నాకైతే తెలియదు. కానీ ఆమె విశ్వాసంతో ఒక్కసారి వెళ్ళి ముట్టుకుంటాను, ఆయన బట్టను ముట్టిన ఎడల బాగుపడతానని చెప్పి, వస్త్రాలు ముట్టిన ఎడల 27వ వచనం అండి. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకున్న ఆమె అక్కడే ఉండలేదు. ఆయన జన సమూహంలో నడుస్తున్నప్పుడు ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. 12 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఇబ్బంది పడుతున్న ఆమెకి ఒక్కసారి వెళ్ళి ఇలా టచ్ చేస్తే వెంటనే ఆమె ఇబ్బంది నుంచి స్వస్థత పొందుకుంది. ఆమె జీవితంలో హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. ఈరోజు మనం ఒక సమస్యతో బాధపడుతున్నప్పుడు మన కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ చాలా దూరంగా జరుగుతారు. ఎందుకంటే మనం ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్న హెల్ప్ చేయాలి కదా. ఆ టైంలో మాట్లాడితే ఫోన్ చేస్తే హెల్ప్ అడుగుతాడు, లేకపోతే 10,000 అడుగుతాడు, 20,000 అడుగుతారు. వాళ్ళ ఖర్చులకి అయ్యి మనం ఇప్పుడు సర్దలేము, ఇవన్నీ ఎందుకని చెప్పేసి మనల్ని అందరూ కూడా దూరం పెడతారు. అలాంటి హెల్ప్లెస్ స్థితిలో ఉన్నాము. వెన్ వీ నీడ్ హెల్ప్ వీ కెన్ ట్రస్ట్ జీసస్. మనకి ఎలాంటి హెల్ప్ కావాల్సి వచ్చినా ఇక్కడ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఏ విధంగా అయితే హెల్ప్ లేని పరిస్థితిలో ఉంది, ఆమెకి ఎవ్వరు సహాయం చేసే వాళ్ళు లేరు. కానీ ఆమె విన్నది, విశ్వసించింది. అలాంటి కార్యం తన జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం చూడాలి, ఈయన మాత్రమే నా జీవితంలో చేయగలడని ఆశపడింది. ఆయన వెళ్ళి ముట్టుకున్నది. అక్కడ యేసుప్రభు వారు నన్ను ముట్టుకున్నావు కాబట్టి నీకు స్వస్థత వచ్చిందని చెప్పారు కదండి ఆమెకి. అంతే కదా, నువ్వు నన్ను ముట్టుకున్నావు కదమ్మా, నా డ్రెస్ కాస్ట్లీ డ్రెస్ పట్టుకుంటే హీల్ అయిపోద్ది, నువ్వు నన్ను పట్టుకున్నావు కాబట్టి నువ్వు స్వస్థత పొందుకున్నావు అని చెప్పారు కదా. అలాగే ఉంది కదా అందరి బైబిల్లో. అక్కడ ఏమని ఉన్నది? 34వ వచనము. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఈరోజు మనకి విశ్వాసం ఉంటే గనక మనం స్వస్థత పొందుకోలేని రోగం అంటూ ఏది లేదండి. అది ఆర్థిక రోగమైనా సరే మనం స్వస్థత పొందుకుంటాం.
మనకు ఉండవలసింది విశ్వాసము. నేను మీకు ఈరోజు 5 వ్యక్తులను కనపరిచానండి. మొట్టమొదటిగా అబ్రహాం గారు. ఆయన జీవితంలో ఒక్క కుమారుడు లేడు. అలాంటి దేవుడు ఆకాశ నక్షత్రాన్ని చూపించి ఇలా చేస్తాను నీ సంతానాన్ని అన్నప్పుడు ఆయన ఎంత ఆశ్చర్యానికి గురై ఉంటారు. కానీ ఆయన సందేహపడలేదు. విశ్వాసం వలన విశ్వసించి రూఢిగా విశ్వసించడం వల్ల బలం పొందాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు ఏదైనా జరగాలంటే మనం దేవుని మీద ఆధారపడాలి. అబ్రహాం గారి వల్లే. ఏలియా గారు ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డారు. ఈరోజు మనం ఎలాంటి ఒంటరితనాలతో ఫీల్ అవుతున్నాము? ఇంకా పవర్ లేనప్పుడు నెబుకద్నెజరు అధికారం లేని రాజుగా ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన ఒక అన్యుడు, ఆయన దేవుని ప్రజలు కాదు. అయినప్పటికీ కూడా దేవుని మీద ఉంచిన విశ్వాసాన్ని నమ్మకాన్ని బట్టి దేవుడు అతని రాజ్యాన్ని మరలా అతనికి స్థిరపరిచాడు. ముందున్న ఘనత కంటే ఎక్కువ ఘనత అతనికి దక్కింది. ఒక హిజ్కియా గారు, ఆయన మరణం అయిపోవాల్సిన ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్ అండి. ఈ రోజు ఏ డాక్టర్ ఇవ్వగలడండి? ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం ఎవరైనా పెంచగలరా? మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనకు తిరిగి రాంది మన ప్రాణం. అలాంటి దేవుడు ఈరోజు చనిపోయే స్థితిలో నేనున్నా సరే, నేను ప్రార్థన చేస్తే నాకు ఆయుష్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాకపోతే నేను నమ్మికించి నేను ప్రార్థన చేయవలసిన స్థితిలో నేను ఉండాలి. సో ఇక్కడ 5వదిగా ఒక స్త్రీ, బలహీనమైన స్త్రీ, ఇంకా అసలు వర్ణించలేమండి ఆమె జీవితాన్ని. ఒక స్త్రీగా రక్తస్రావం గురించి నాకైతే బాగా తెలుసు. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, కానీ మీరు కూడా ఇబ్బంది పడుతున్న వారిని చూసి ఉండొచ్చు. అలాంటిది 12 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడిందండి. ఎన్ని వైద్యుల దగ్గరికి వెళ్ళింది? 12 సంవత్సరాలు ఇబ్బంది. కనీసం 12 నిమిషాలు కూడా లేదు. ఎప్పుడైతే దేవుని వస్త్రాన్ని ముట్టుకునిందో విశ్వాసంతో ఆమె స్వస్థపరచబడింది. వెంటనే ఆమె రక్తధార కట్టెను. వాక్యంలో ఉంది, వెంటనే జరుగుతుందండి. మనం ఈరోజు ప్రార్థన చేస్తే 10 సంవత్సరాల తర్వాత కార్యం చేసే దేవుడైతే కాదు. ఈరోజు మనం ఉంచిన నమ్మిక, విశ్వాసం మనల్ని ఫలింపజేస్తుంది. ఆశ లేని స్థితిలోంచి ఆశ కలిగించే స్థితిలో, ఫలింపు లేని స్థితిలోంచి మంచి ఫలభరితమైన జీవితంగా ఉంటుంది. సహాయం లేని స్థితిలోంచి సహాయకుడిగా దేవుడే ముందు నడిపిస్తారు. మనం చేయవలసింది ట్రస్ట్ ఇన్ జీసస్. విశ్వాసము, నమ్మిక, దేవుని మీద మనం ఆధారపడి ఆయనలో బలపడి మనం అందరం కూడా ఆయన మీద ఆధారపడి ముందుకెళ్ళాలి. అనేక సంవత్సరాలుగా మనం సన్నిధికి వస్తున్న వారము. ఈ వాక్యాలు మనం అంతకుముందు వినలేదండి. ఈ రోజు ఏమైనా కొత్తగా వింటున్నామా? లేదు కదా. ఎన్నోసార్లు మనం విన్నాం, కానీ అటువంటి నమ్మిక మనం ఉంచుతున్నామా? అంతగా మనం విశ్వసిస్తున్నామా? ఆ స్త్రీ విన్నది, యేసుని గురించి విశ్వసించింది, వెళ్ళింది, ముట్టుకున్నది, బాగుపడింది. ఈరోజు మనం ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాండి? ఒక గృహం కోసం, లేదా ఒక ఉద్యోగం కోసం, ఒక వివాహం కోసం, లేకపోతే నేను జనరల్గా ఉన్నాయి చెప్తున్నాను, కానీ మన మనసుల్లో ఉన్న ఆందోళన, కృంగుదల మన మనసుకు తెలిసింది. మన సన్నిధిలో యథార్థంగా దేవునికి చెప్పుకుంది. అబ్రహాం గారు చెప్పారు, ఏంటి, నువ్వు నాకు ఎన్ని ఇస్తే ఏంటి, నాకు సంతానం లేదు. హిజ్కియా గారు ప్రార్థన చేశారు, నాకు అన్నీ ఉన్నాయి, నా ప్రాణమే లేకపోతే నేను ఏం చేయను ప్రభువా, మా జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి. ఈరోజు మనం చేయవలసింది, ప్రభువా నిన్ను నమ్ముతున్నాను, నిన్ను విశ్వసిస్తున్నాను, నీవు మాత్రమే నా జీవితంలో కార్యం చేయగల దేవుడువు, నీవు మాత్రమే సమర్థుడువు. పరిస్థితులు ఎన్నున్నా, ఎలా ఉన్నా కూడా దాన్ని చక్కబరిచి నా జీవితాన్ని ఫలభరితంగా మార్చగలడానికి నువ్వు మాత్రమే సమర్థుడు అని మనము నమ్మికించి, విశ్వసించి, దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయగలిగితే వీరందరి జీవితంలో కార్యం చేసిన దేవుడు నా జీవితంలో కార్యం చేయడానికి ఆయన సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనం విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఆయన మీద మన నమ్మకాన్ని ఒక్కసారి, మన నమ్మకం ఏ విధంగా ఉందో ఒకసారి పరీక్షించుకుని, పరిశీలన చేసుకుని మన జీవితాల్లో ఫలింపు కలిగే జీవితాన్ని మనం పొందుకోవాలని నేనైతే అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా దేవునిలో ముందుకు సాగాలని చెప్పేసి నేనైతే ఆశపడుచున్నానండి.